అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. అసిడిటీ ప్రాబ్లం కానీ, ఈ తరచుగా పుల్లటి తేపులు రావడము, ఛాతిలో బాగా మంట ఉండడము, ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మనకు 3 ఇన్వెస్టిగేషన్స్ అనేవి అవసరం పడుతూ ఉండొచ్చు. అసలు ఈ 3 ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడవచ్చు, ఎందుకు చేసుకోవాలి, ఏ ఇన్వెస్టిగేషన్ వల్ల ఏమేమి బయటపడుతుంది, అసలు ఇంత చిన్న సమస్యకు 3 ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు అని ఎక్కువ మందికి డౌట్స్ వస్తూ ఉండొచ్చు. అసలు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, ఏ ఇన్వెస్టిగేషన్కి ఏ ఫంక్షన్ ఉంది, ఏమేమి తెలుసుకుంటాము అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే వయసు భేదం అనేది లేకుండా ప్రతి వయసు వారికి తరచుగా మనకి గమనించే ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఛాతిలో మంట అనవచ్చు, లేదా అసిడిటీ ప్రాబ్లం ఉండవచ్చు. సో ఈ అసిడిటీ ప్రాబ్లం కానీ, ఛాతిలో మంట కానీ, ఈ పుల్లటి తేపులు రావడము, తిన్న తర్వాత కడుపు బాగా ఉబ్బినట్టు ఉండడము, ఇవన్నీ ఉన్నాయి అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే మనకు ఏదో ఒక ఇన్వెస్టిగేషన్స్ రాస్తూ ఉంటారు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 ఇన్వెస్టిగేషన్స్ అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే ఎండోస్కోపీ అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అని చూసుకుంటే 24 అవర్ pH స్టడీ అంటాము. థర్డ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అని చూసుకుంటే మానోమెట్రీ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ టర్మ్సే, మీకు అర్థం అవడం కొంచెం కష్టమే, బట్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్గా మనం చెప్పుకున్నట్టు ఎండోస్కోపీ అనే టెస్ట్ అన్నాం. అసలు ఈ ఎండోస్కోపీలో ఏం చేయడం జరుగుతుంది అని చూసుకుంటే ఆహారం ఏమీ తీసుకోకుండా పేషెంట్ని ఖాళీ కడుపుతో రమ్మని చెప్పి నీళ్లు కూడా తీసుకోకుండా పిలవడం జరుగుతుంది. వన్స్ పేషెంట్ వచ్చాక మనం నోటి ద్వారా కెమెరాని లోపలికి పంపించి మనకు ఈ ఫుడ్ పైప్ అనేది ఎట్లాగా ఉంది, మనకు ఈ స్టమక్ అనేది ఎట్లాగుంది అని చూడడం జరుగుతుంది. ఏమేం విషయాలు ఈ ఎండోస్కోపీ ద్వారా తెలుస్తాయి అని చూసుకున్నట్లయితే మనకు ఈ ఫుడ్ పైప్లో కానీ స్టమక్లో కానీ ఎక్కడన్నా అడ్డగించినట్టు ఉందా, లేదా ఈ యాసిడ్ అనేది ఎక్కువగా ఎందుకు ఉంది, ఆ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి కొన్ని కేసెస్లో ఒక క్రిమి హెచ్ పైలోరీ అనే క్రిమి ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ అసిడిటీ ప్రొడక్షన్ అనేది కూడా ఎక్కువగా ఉండవచ్చు. సో ఎండోస్కోపీ ద్వారా ఎక్కడన్నా బ్లాక్ ఉందా లేదా, ఈ హెచ్ పైలోరీ అనే క్రిమి ఉందా లేదా జనరల్లీ కూడా మనం ఆహారం ఫుల్ స్టమక్ నిండా ఆహారం తీసుకున్న పైకి ఒకవేళ ఎగిరినా కూడా మనకు ఆహారం అనేది నోట్లోకి రాకుండా ఆహారం అనేది పైనుంచి కిందికి పోవాలే తప్ప కింద నుంచి పైకి ఎగబాకకూడదు అని బ్లాక్ చేయడానికి ఒక వాల్వ్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి అసిడిటీ తీవ్రంగా ఉన్నట్లయితే ఈ వాల్వ్ లాంటిది ఏదైనా వీక్ అవ్వడం జరిగిందా లేదా, ఈ అసిడిటీ బాగా ఉండడం వల్ల అల్సర్ లాగా ఏమైనా డెవలప్ అయిందా లేదా, ఇలా పలు విషయాలన్నీ కూడా మనకు ఎండోస్కోపీ ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఈ ఎండోస్కోపీ ద్వారా ఇన్ని విషయాలు తెలిసినప్పుడు నెక్స్ట్ వేరే ఇన్వెస్టిగేషన్ యొక్క అవసరం ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ ఎండోస్కోపీ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అంటే జస్ట్ ఏముంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఎండోస్కోపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ఎండోస్కోపీలో కనుక ఈ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న వాల్వ్ అనేది దాన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. అంటే కడుపుకి ఫుడ్ పైకి మధ్యలో ఉన్న జంక్షన్ అన్నట్లు. ఈ జంక్షన్ దగ్గర ఉన్న వాల్వ్ ఎవరికన్నా లూజ్ అయినట్లు తేలినట్లయితే వారిలో మనకు అదనంగా ఇంకొక 2 టెస్టులు అనేవి అవసరం అవుతూ ఉంటాయి. వాటినే మనం 24 అవర్ pH స్టడీ అని అంటాము, ఇంకొకటి మానోమెట్రీ అని అనడం జరుగుతుంది. మొదటగా మనం ఈ 24 అవర్ pH స్టడీ అనే దాని గురించి మాట్లాడుకుందాం. పేరులో ఉన్నట్టుగానే మనకు 24 అవర్స్ pH స్టడీ అన్నాం. అంటే మీలో ఎవరికైనా ఫిజిక్స్ కనుక కొంచెం మనకు ఐడియా ఉన్నట్లయితే ఈ pH అనేది ఎప్పుడు వాడడం జరుగుతుంది అంటే అసిడిటీ బేస్, యాసిడ్ అండ్ బేస్ మధ్యలో మనకు ఈ pH అనేది మనం తరచుగా వాడుతూ ఉంటాం. సో ఈ 24 అవర్ pH స్టడీలో ఏం చేయడం జరుగుతుంది అంటే జనరల్లీ చూసుకుంటే మనిషి అన్నాక ఎవరికో ఒకరికి అప్పుడప్పుడు అసిడిటీ ప్రాబ్లం అనేది ఉండడే ఉంటుంది. కానీ ఈ అసిడిటీ ఎంత తీవ్రంగా ఉంది అని నిర్ధారించేదే మనకు ఈ 24 అవర్ pH స్టడీ అంటాం. ఈ 24 అవర్ pH స్టడీలో ఏం చేయడం జరుగుతుంది అంటే ఈ టెస్ట్ అనేది మనకు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి ఒక మెషిన్ అనేది పెట్టుకొని
ఇంటికి వెళ్ళిపోయి మనకు 24 గంటల వరకు ఈ టెస్ట్ యొక్క స్టడీ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టెస్ట్లో ఏమేం చేయడం జరుగుతుంది అంటే మనకు ఈ pH ఇది యాసిడ్ ఉందా, pH అసిడిక్గా ఉందా, pH బేసిక్గా ఉందా అని తెలుసుకోవడానికి మనకు ఒక ప్రోబ్ అనేది మనకు మింగిపించడం అనేది జరుగుతుంది. ఆ పైప్ అనేది మింగిపించిన తర్వాత మనకు కడుపు లోపలే ఈ ఫుడ్ పైప్ లోపల నిలువ ఉంటుంది. ఆ పైప్లో కూడా మనకు ఒక్కొక్క లెవెల్కి తగ్గట్టు మార్కర్ అనేది ఉండడం జరుగుతుంది. సపోజ్ ఈ పై భాగం ఛాతి అంటాం, ఈ కింద భాగం అబ్డామెన్ అనడం జరుగుతుంది. సో మనకు అబ్డామెన్లోను ఛాతిలోను రెండిట్లోనూ ఈ పైప్ పెట్టిన సన్నటి తీగలాగా ఉండేది ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క మార్కర్ అని ఉంటుంది. అంటే ఈ జంక్షన్కి కింద పక్క 5 సెంటీమీటర్ల కింద పక్క ఒక మార్కరు, ఈ ఛాతిలో ఉండే ఫుడ్ పైప్లో కూడా ఇక్కడ ఒక మార్కరు, దీనికి 5 సెంటీమీటర్ల పైన ఇంకొక మార్కరు, దీనికి 5 సెంటీమీటర్ల పైన ఇంకొక మార్కర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇన్ని మార్కర్లు ఎందుకు అని చూసుకున్నట్లయితే మనకు యాసిడ్ ఎగబాకుతుంది అని మనకు తెలుసు. బట్ ఎగబాకడం అనేది ఎంత పైకి ఎగబాకుతుంది అనేది మనకు ఈ 24 hour pH స్టడీలో చేయడం జరుగుతుంది. బికాజ్ మనకు ఇక్కడ 3-4 మార్కర్స్ ఉండడం వల్ల ఈ యాసిడ్ అనేది కింద ఉన్న మార్కర్ వరకు మాత్రమే వచ్చిందా లేదా దాన్ని దాటుకొని దాని పైన ఉన్న మార్కర్ వరకు వచ్చిందా ఇది తెలుసుకోవచ్చు. అండ్ అసిడిటీ రావడం కూడా ఎంత పైకి వచ్చింది అని తెలుసుకున్నాం. బట్ అలా పైకి వచ్చింది కూడా ఎంతసేపు ఉంటుంది, జస్ట్ అలా యాసిడ్ పైకి ఎగబాకి కిందికి వచ్చేసిందా లేదా తరచుగా రోజంతా కూడా ఎగబాకుతూ ఉందా అంటే మనకు ముఖ్యంగా తెలుసుకోవడం ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం ఉందనేది మనకు ఆల్రెడీ ఎండోస్కోపీలోనే నిర్ధారణ అయిపోయింది. బట్ ఈ అసిడిటీ యొక్క తీవ్రత 24 గంటల్లో మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుంది, దీంట్లో కూడా మనకు మనిషి నిల్చొని ఉన్నప్పుడు ఎంత అసిడిటీ ఉంటుంది, పనుకున్నప్పుడు ఎంత అసిడిటీ ఉంటుంది, బికాస్ పొజిషన్ బట్టి కూడా మనకి అసిడిటీ అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా చూసుకుంటే బాగా కడుపు ఫుల్ ఉబ్బినట్టుంది, అసిడిటీ ప్రాబ్లం బాగా తీవ్రంగా ఉంది, వారిని పనుకోమని చెప్తే వారు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పనుకోము, కొంచెం వాకింగ్ చేయాలి అంటారు. ఎందుకు? వాకింగ్ చేసే కొద్ది ఫుడ్ కిందికి వెళ్తుంది అండ్ ఆ యాసిడ్ ఎగబాకేది కూడా గ్రావిటీకి అనుసారంగా కిందికి వెళ్తుంది కాబట్టి ఇబ్బంది పెద్దగా పెట్టకుండా ఉంటుంది. అదే వారు కనుక ఇమీడియట్లీ పనుకున్నట్లయితే ఏమవుతుంది, గ్రావిటీ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి తీసుకున్న ఆహారం అంతా నోటి పైకి వచ్చేయచ్చు. సో వారిలో ఈ 24 hour pH స్టడీలో వివిధ రకాలుగా మార్కర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏ లెవెల్ వరకు యాసిడ్ ఎగబాకుతుంది, ఎంతసేపటికి ఎగబాకుతుంది అంటే 24 గంటల్లో ఈ అసిడిటీ ప్రాబ్లం అనేది పేషెంట్ని పొజిషన్ బట్టి అండ్ ఎంతసేపు ఇబ్బంది పడుతుంది అనేది మనకు ఈ 24 hour pH స్టడీ ద్వారా తెలుస్తుంది. ఈ 24 hour pH స్టడీ రిజల్ట్స్ ద్వారానే మనకి పేషెంట్కి మెడిసిన్స్ ద్వారా ఇంకొన్ని రోజులు సరి చేయవచ్చా లేదా ఈ పేషెంట్కి ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుందా లేదా అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 24 hour pH స్టడీ ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇది కాకుండా మనకి అదనంగా ఇంకా థర్డ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే pH స్టడీ కాకుండా మానోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఈ మానోమెట్రీ అనే టెస్ట్ ఇంకేం డీటెయిల్స్ ఇస్తుంది అని చూసుకున్నట్లయితే మనం తీసుకున్న ఆహారం అనేది కూడా మనకు పైనుంచి కిందికి ఎగబాకాలి అంటే ఒక పాము ఎట్లాగైతే ముడుచుకొని ఆహారాన్ని కిందికి పంపిస్తుందో అలాగే మనకు ఛాతిలో ఉన్న ఫుడ్ పైప్ అనేది కూడా మనం తీసుకున్న ఆహారాన్ని పాము ముడుచుకుంటూ పైనుంచి ఆహారాన్ని కిందికి తోసేస్తూ ఉండాలి. దాన్ని ఫుడ్ పైప్ కంట్రాక్షన్స్ అంటాం. అంటే ముడుచుకొని దాని లోపల ఉన్న ఆహారాన్ని కిందికి తోయడం అన్నమాట. సో ఈ మానోమెట్రీ టెస్ట్లో ఏం చేయడం జరుగుతుంది అంటే మనకి కావాల్సిన ప్రెషర్తో ఆహారాన్ని కిందికి పుష్ చేయగలుగుతుందా లేదా మన ఫుడ్ పైప్ అనేది. కొందరిలో ఏమవుతుంది, ఆహారం ఏమో తీసుకుంటున్నారు, వాళ్ళకి లోపల యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు, వాల్వ్ అనేది కూడా బాగా ఉండొచ్చు, కానీ వారిలో ఏం ప్రాబ్లం ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఆహారం వాళ్ళు తీసుకున్న తర్వాత ఆహారం అనేది కిందికి సులువుగా జారడానికి గ్రావిటీతో పాటు మనకు ఈ ఫుడ్ పైప్ అనేది కూడా పుష్ చేస్తూ ఉండాలి. దాన్నే కంట్రాక్చర్స్ అంటాం. అలా అది కంట్రాక్చర్ చేయలేని పక్షంలో మనం తీసుకున్న ఆహారం అనేది అక్కడ నిలువ ఉండిపోయే ప్రమాదం అనేది ఉండనే ఉంది. సో మనకు ఈ మానోమెట్రీ టెస్ట్లో ఏం చూడడం జరుగుతుంది అంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఈ ఫుడ్ పైప్ అనేది పుష్ చేయగలుగుతుందా లేదా, సరిగ్గా ఫోర్స్ఫుల్గా పుష్ చేయగలుగుతుందా లేదా, ఎక్కడైనా ఈ ఫోర్స్ లేదా ఉంటుందా లేదా కావాల్సినంత అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మానోమెట్రీ టెస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ మానోమెట్రీలో అదనంగా ఇంకేమేమి చూస్తాము అంటే ఈ ఆహారం
తీసుకోవడం అనేది కూడా ఒక చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తీసుకున్న ఆహారం ఇక్కడ వరకు వెళ్ళి వన్స్ కడుపు లోపలికి వెళ్ళేటప్పుడు ఇది పైనుంచి పుష్ చేయాలి, కింద ఉండేది ఓపెన్ అవుతూ ఉండాలి, అప్పుడే పైన తీసుకున్న ఆహారం కిందికి వెళ్తూ ఉంటుంది. లేదు మొత్తం పైన పార్ట్ అంతా పుష్ అవుతుంది ఆర్ కంట్రాక్ట్ అయింది, కింద పార్ట్ కూడా కంట్రాక్ట్ అయినట్లయితే తీసుకున్న ఆహారం కింద కంట్రాక్ట్ అయింది కాబట్టి పైన కంట్రాక్ట్ అయింది కాబట్టి ఫుడ్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. సో మనకి ఇది ఎప్పుడూ స్మూత్ ఫ్లోగా జరగాలి. అంటే పైన పార్ట్ కంట్రాక్ట్ అవ్వాలి, కింద పార్ట్ రిలాక్స్ అవ్వాలి. వన్స్ మళ్ళీ ఫుడ్ కిందికి జారిన తర్వాత కింద పార్ట్ మళ్ళీ కంట్రాక్ట్ అవ్వాలి, దాని కింద పార్ట్ అనేది రిలాక్స్ అవుతూ ఉండాలి. సో ఇలా పైన పార్ట్ కంట్రాక్చర్, కింద పార్ట్ రిలాక్స్ అయినప్పుడే పైనుంచి ఫుడ్ అనేది కిందికి జారడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుందో అప్పుడు ఫుడ్ మనకు అక్కడే బ్లాక్ అయిన సెన్సేషన్ అనేది కూడా కలుగుతూ ఉండొచ్చు. సో ఇలాంటి చేంజెస్ ఉన్నాయా లేదా అనేది మనకు ఈ మానోమెట్రీ టెస్ట్ ద్వారా ఆ ప్రెషర్ అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న 3 టెస్ట్లో ఒక్కొక్క టెస్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. ఎండోస్కోపీ ద్వారా డైరెక్ట్లీ మనం కెమెరాని లోపల పెట్టి లోపల ఏమేమి ఉంది అనేది మనం చూడడం జరుగుతుంది. అదే ఈ 24 అవర్ పిహెచ్ స్టడీలో మనకు ఆల్రెడీ అసిడిటీ డయాగ్నోస్ అయింది అన్న వారిలో ఈ అసిడిటీ యొక్క తీవ్రత అనేది నిర్ధారించుకోవడానికి మనకి 24 అవర్ పిహెచ్ స్టడీలో ఈ మార్కర్స్ ద్వారా ఎంత ఎగబాకుతుంది, ఎంతసేపటికి ఎగబాకుతుంది 24 గంటల్లోనే మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇది కాకుండా కొన్ని కేసెస్లో మనకి ఫంక్షనింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఈ ప్రెషర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ మానోమెట్రీ టెస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ముఖ్యంగా అకలేషియా కార్డియా అనే టెస్ట్, అకలేషియా అనే కార్డియా అనే జబ్బున్న, జీఈఆర్డి లేదా ఈ వాల్వ్ అనేది లూజ్గా ఉన్న దాన్నే హైయేటస్ హెర్నియా అని కూడా అంటూ ఉంటాం. హైయేటస్ హెర్నియా, జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ లేదా అకలేషియా కార్డియా అనే జబ్బుల్లో మనకి ఈ చెప్పిన 3 టెస్ట్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు కనుక ఫర్దర్ అపాయింట్మెంట్స్ కానీ ఆర్ మీకు ఏమైనా ఈ అసిడిటీ ప్రాబ్లం ఉన్నా మీకు అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. థ్యాంక్ యూ.